ఇప్పుడు కర్నూలు పీఠాధిపతులు గోరంట్ల జువాని ఓసిడి తండ్రి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలోకి అడుగుడుతున్నటువంటి దివ్యవాణి టీవీ యాజమాన్యానికి, మరి ముఖ్యంగా బిషప్ గారులందరినీ, మరి ముఖ్యంగా దివ్యవాణి టీవీ చైర్మన్ అయినటువంటి పొలిమేర జయరావు తండ్రి గారికి, మరియు దివ్యవాణి CEO ఫాదర్ లూర్దురాజు గారికి, ఇతర గురువులకు, సిబ్బంది అందరికీ ఈ సమయంలో నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. వారి యొక్క కృషి ఫలితమే ఈ దివ్యవాణి ఛానల్ దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతూ ఉంది. ఎవ్రీ ఫ్లెష్ షల్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. ప్రతి మనిషి దేవుని యొక్క రక్షణను పొందాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ప్రపంచ నలుమూలల వరకు ఈ దేవుని వాక్యం అందాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక అని లూకా శుభవార్త 3వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం ఆరంభంలోనే. ఇదే తిరుసభ యొక్క ప్రప్రథమమైనటువంటి కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని పలు విధాలుగా నెరవేరుస్తూ ఉంటుంది తిరుసభ. ముఖ్యంగా మన తెలుగు శ్రీ సభలో నలుమూలల ప్రతి ఇంటికి సువార్తను అందించాలన్న ఉద్దేశంతో 8 సంవత్సరాల క్రితం ఈ దివ్యవాణి ఛానల్ను ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతో శ్రమించి ఎందరో కృషి ఫలితముగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈరోజు ముందుగా పీఠాధిపతులు చెప్పినట్లుగా ఈరోజు చక్కగా ఇది నిర్వహించబడుతుంది. దానికి కారణం ఎందరో ఉన్నారు. దీని వెనక ఎందరో వ్యక్తులు ఉన్నారు, గురువులు ఉన్నారు. అందరికీ ఈ శుభ సందర్భమున నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో మరింత ఉత్సాహంతో ఈ దేవుని యొక్క వాక్యాన్ని మన తెలుగు కుటుంబాలలో, తెలుగు ప్రాంతంలో ప్రకటించటానికి ఈ దివ్యవాణి ఛానల్ మరింతగా ఉపయోగపడాలని మనందరం కోరుకుందాం. సిబ్బందిని, కార్యనిర్వాహకులను అందరినీ అభినందిస్తూ మరొక్కసారి I wish them all the best and thank them for all their efforts for making our TV very qualitative and making us, all of us, proud in the Telugu states. Thank you and God bless. ధన్యవాదములు గోరంట్ల జువాని ఓసిడి తండ్రి గారు. I request the CEO of the Divyavani channel and his team to felicitate. Thank you, fathers.